హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, టైగర్ ప్రాన్స్ తో ఒక బ్యూటిఫుల్ రెసిపీ చేశాను. ఇది మన ఓన్ రెసిపీ అన్నమాట. చపాతీల్లోకి, రుమాలి, తందూరి, నాన్, ఆల్ ఇండియన్ బ్రెడ్స్ తో సూపర్ గా సెట్టింగ్ అవుతుంది. స్పైసీగా, టాంజీగా ప్రాన్స్ ఫ్లేవర్స్ తో నములుతూ ఉంటే ఉంటుంది. మీరు ఒకసారి ఈ క్రేజీ రెసిపీని ట్రై చేయాల్సిందే. సరదాగా రెసిపీ చూసేయండి, తర్వాత మార్కెట్ కి వెళ్లి ప్రాన్స్ తెచ్చేసుకోండి. టైగరస్ ప్రాన్స్ తీసుకున్నాను, ఒక అరకిలో. నెట్ వెయిట్ అరకిలో అనమాట. దీని నరాలు పీకి పక్కకు పడేసి, అదేనండి డీవీన్ చేసేసి శుభ్రంగా కడిగేసుకోండి. కాస్త సాల్ట్ వేసుకొని ఇలా బుజ్జిముండల్లాగా బాగా దిట్టంగా ఉన్న రొయ్యల్ని తీసుకుంటే తినేటప్పుడు కాస్తో కూస్తో పంటి కిందికి వస్తేనే వాటి మజా. సో ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత బటర్ వేసేసి ఈ పచ్చి ప్రాన్స్ ని వేసేయాలి. సాల్ట్ ముందే వేసేసుకోవాలి, సో దట్ మీకు ప్రాన్స్ లో నుంచి వాటర్ పొంగి పొర్లి వరదలో ఈదుతుంటాయి కదా, అప్పుడు ప్రాన్స్ కి పర్ఫెక్ట్ గా ఉప్పు పడుతుంది. ఉప్పు వేసి కలిపేశాక మూత పెట్టేయండి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో. తర్వాత మళ్ళీ వాటర్ ఒక చిన్న గ్లాస్ అంతా, అంటే 100 ml అంతా మిగిలించుకోవాలి. ప్రాన్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది. ఈలోపు ఒక చిన్న మసాలా రెడీ చేస్తాను. 1 ఇంచు చెక్క, ఒక 2 లవంగాలు, 2 యాలుకలు, జీలకర్ర 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ అంత సోంపు, 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి కాస్త అటు ఇటు ఫ్రై చేసేయండి. తర్వాత చల్లార్చి పౌడర్ కొట్టేయండి. గార్లిక్ ప్రాన్స్ చిల్లీ కాబట్టి, గార్లిక్ పేరులో మొదట్లో ఉంది కాబట్టి కాస్త గట్టిగా 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న బాక్స్ కింద కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత కార్న్ ఫ్లోర్ ని 50 ml వాటర్ లో కలిపేసుకొని పిండి మొత్తం కలిపేసి, ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా తరిగేసి వేసేయాలి. అలాగే రెసిపీ నేమ్ లో మొదటి వెల్లుల్లి స్మాల్ కటింగ్ పీసెస్. ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేయాలి. తర్వాత ఒక 100 గ్రామ్స్ అంత ఆనియన్స్ చిన్న ముక్కలుగా పానీపూరి సైజులో చేసుకొని వేసేయాలి. ఇది కూడా హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేసి ఒక 2 మినిట్స్ ఒక టీ స్పూన్ అంత సోయా సాస్ అండ్ ఒక టేబుల్ స్పూన్ అంత టొమాటో కెచప్ వేసేసి, కారం 1 టీ స్పూన్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ప్రాన్స్ లో మిగిలించుకున్న ఒక 100 ml అంత వాటర్ ని మొత్తం ఇందులో వేసేస్తున్నాను. వేసేసి కాస్త గ్రేవీ టైప్ అయ్యాక ఒక 2-3 నిమిషాలు గ్రేవీ కాస్త మరిగాక ప్రాన్స్ ని వేసేయాలి. యాక్చువల్లీ ఇది చికెన్ మంచూరియా టైపే, కానీ ఇందులో మన తెలుగోడి టచ్ ఇచ్చాం కాబట్టి టేస్ట్ అయితే చాలా వెరైటీగా రకరకాలుగా ఉంటది. కంగారు పడకండి, బట్ ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న మసాలాని ఇందులో స్ట్రైట్ అవే వేసేయాలి. ఆహా, మసాలా వేసినప్పుడు వస్తుంది చూడండి, అప్పుడు లేసొస్తుంది జీవం. ఆహా, ఇలా ఈ రెసిపీని చూస్తూ తినుకుంటూ, ఓ సీత వదలనిక తోడవుతా, రోజంతా వెలుగులిడు నీడవుతా, దారై నడిపెనే చేతి గీత, చేయి విడువక సాగుతా, తీరం తెలిపెనే నుదుటి రాత, నుదుట తిలకమై వాలుతా, కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా, హైరామా ఒకరికొకరవుతామా, కాలంతో కలిసి అడుగేస్తామా, రేపేం జరుగునో రాయగలమా, రాసే కలముల మారుమా, జంటై జన్మనే గీయగలమా, గీసే కొంచెనే చూపుమా, మెరుపుల ఉరుముల దాగుంది నిజము చూడమ్మా. హే పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మైండ్ బ్లోయింగ్ రెసిపీస్ మన బ్యాంక్ లో ఉన్నాయి చాలా. సాంగ్ బాగా పాడకుంటే క్షమించండి ప్లీజ్, ఏమనుకోద్దు. మీరు కూడా ఈ రెసిపీని చేసుకొని ఒక మంచి పిక్ కొట్టి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు నాన్న, నా బంగారం. ఉంటానండి, బాయ్.